హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మన కొత్త రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ. ఈ మష్రూమ్ కర్రీని కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకొని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇందుకు మష్రూమ్స్ వచ్చేసి ఒక పావు కేజీ తీసుకున్నాను. ఈ మష్రూమ్స్ని కొందరు తెలియక డైరెక్ట్గా ఇలాగే చేసేసుకుంటారు. ఫస్ట్ మష్రూమ్ మీద ఉన్న లేయర్ని చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా చాక్ తీసుకొని పైన చిన్న చిన్నగా అట్లా పీల్ చేసినట్టు తీస్తే మనకి మష్రూమ్ మీద ఉన్న లేయర్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా మష్రూమ్ మీద లేయర్ తీయడం వల్ల మష్రూమ్ అనేది అక్కడ ఉన్న బ్యాక్టీరియా అంతా పోయేసి మట్టి అలాంటివంతా పోయి వైట్గా వచ్చేస్తుంది. మష్రూమ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. తర్వాత ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఇలా అయినా వేసేసుకోవచ్చు, లేదు అంటే 2 పీసెస్ ఆర్ 4 పీసెస్ కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల కొంచెం మనకి మష్రూమ్ అనేది ప్రతి ముద్దకి పంటికి తగులుతూ ఉంటుంది. క్లీన్ చేసుకోవడం వల్ల మష్రూమ్ మీద ఉన్న ఈ మట్టి అంతా పోయేసి చాలా నీట్గా ఉంటాయి. మష్రూమ్ అనేది మనకు స్మెల్ లేకుండా బాగుంటుంది. కంపల్సరీగా తీసుకోవాలని ఏం కాదు, మీకు నచ్చితే మీకు డర్టీగా అనిపిస్తే తీసేసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మాత్రం మష్రూమ్ అనేది చాలా నీట్గా అంటే టేస్టీగా ఉంటుంది, మనకు ఇసుక అనేది తగలకుండా ఉంటుంది. ఇలా మష్రూమ్ తీసేసుకున్న తర్వాత ప్రతిదాన్ని పీసెస్ చేసుకోండి, లేదు అంటే డైరెక్ట్గా మష్రూమ్స్ అయినా వేసేసుకోవచ్చు. అలాగా ఇప్పుడు చూసారు కదా, నేను అన్ని 2 పీసెస్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మష్రూమ్ అనేది వైట్గా వస్తుంది. ఆ లేయర్ అంతా పోయింది కదా, ఇప్పుడు వాష్ చేసుకోవడం వల్ల మట్టి అంతా పోయి ఇసుక తగలకుండా నీట్గా ఉంటుంది. ఇలా వాష్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి వీటిని ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల మష్రూమ్ తినేటప్పుడు మనకి పచ్చిగా తగలకుండా చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్ అనేది. ఇప్పుడు కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ని ఒకసారి ఫ్రై చేసుకుందాం. మనం మష్రూమ్ ఫ్రై చేసుకునేటప్పుడు మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. మష్రూమ్ కొద్దిగా మగ్గినాయి అని అనిపిస్తే సరిపోతుంది. వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతాయి. వాటర్ అవంతా మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. వాటర్నే ఏం కాదు, ఆ వాటర్ మనం మళ్ళీ కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా మగ్గితే సరిపోతాయి మష్రూమ్స్ అనేటివి. చూసారు కదా, కొద్దిగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేసి చెక్క, మొగ్గ, అలాగే ఒక 2 ఇలాచీ వేసుకున్నాను, వేలకులు. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 4-5 జీడిపప్పు పలుకులు, అలాగే కొద్దిగా కొబ్బరి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి వాడాను, మీరు పచ్చి కొబ్బరి ఉన్న పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద టమాటో వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు టమాటో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుందాం. పేస్ట్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం కదా, ఏ గ్రేవీ కర్రీ చేసుకున్నా కొద్దిగా ఆయిల్ ఉంటే గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర అవి కొంచెం చిటపడన్న తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసేసుకుందాం. ఆనియన్ను ఇక్కడ పేస్ట్ అయినా వేసుకోండి, లేదా ఇలా సన్నగా తురిమి పెట్టుకొని అయినా వేసుకోండి. ఈ ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిన్న చిన్న ఆనియన్ పీసెస్ ఉంటే మనకి గ్రేవీలో ఆ ఆనియన్ ఎక్కువ తగలకుండా కరెక్ట్గా ఉంటుంది. ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు మరోసారి ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయింది. ఆనియన్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ మసాలా వేసేసుకుందాం. ఈ మసాలా వేసుకున్న తర్వాత టమాటో పేస్ట్ పచ్చిది కాబట్టి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. చిన్న 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసుకొని ఇంకొకసారి కలిపెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోలేదు, మళ్ళీ మనం కర్రీ లాస్ట్లో కూడా వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ టమాటో కుక్ అవ్వాలి కాబట్టి బాగా ఈ పచ్చివాసన పోయేంత వరకు, అందుకని కొద్దిగా వాటర్ వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ టమాటో పేస్ట్ కొద్దిసేపు మగ్గనిద్దాం. అలా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది, అప్పుడు టమాటో పచ్చివాసన లేకుండా బాగుంటుంది. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు వచ్చేసి మనం మసాలా వేసుకుందాం. కారం,
అలాగే కొద్దిగా పసుపు, టేస్ట్ చూసి సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపెట్టుకుందాం. మనం ఇక్కడ మెయిన్ వచ్చేసి మనం ఈ టమాటో పేస్ట్ని ఎంతసేపు మగ్గనిచ్చి ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడే మనకి టేస్ట్ కర్రీ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని మొత్తం వేసేసుకుందాం. వాటర్ ఉన్నా పర్వాలేదు, అన్ని వాటర్ కూడా వేసేసుకుందాం. ఎందుకంటే మష్రూమ్లో వాటరే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, కర్రీ టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకొని ఒక్కసారి కలిపి పెట్టేసుకొని ఇప్పుడు ఈ మష్రూమ్కి సరిపడా వాటర్ వేసుకుందాం. ఎక్కువ వాటర్ వేసుకుంటే గ్రేవీ అనేది బాగా లూజ్ అయిపోతుంది కాబట్టి 200 ml ఆఫ్ వాటర్ సరిపోతాయి. ఇలా 200 ml ఆఫ్ వాటర్ వేసేసుకొని దీన్ని ఒక 5 minutes మగ్గనిద్దాము. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఎక్కువ వాటర్ వేసుకున్న గ్రేవీ బాగా పలచబడిపోతుంది. మనం సెమీ గ్రేవీ చేసుకుంటున్నాం కాబట్టి 200 ml ఆఫ్ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఒక 5 minutes మగ్గనిద్దాము. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే తొందరగా ఇంకిపోతాయి కాబట్టి వాటరు మీడియంలో ఉంటే సరిపోతుంది. ఇలా 2 minutes 3 minutes మగ్గితే మనకు ఆయిల్ బాగా సపరేట్ అయిపోతుంది అని అన్నప్పుడు లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేసేసుకుందాం. కసూరి మేతి వేసుకోవడం వల్ల మనం కర్రీ అనేది ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం మసాలా కర్రీ ఏదైనా చేసుకున్నప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, మనకి మష్రూమ్ కర్రీ అనేది ఎంత టేస్టీగా ఎంత డెలిషియస్గా వచ్చిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈసారి మష్రూమ్స్ తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.